ఈ నెల 18న నాగర్ కర్నూల్ మండల పరిధిలోని కుమ్మరి గ్రామ శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై 2 నెలల చిన్నారి బలైపోవడం అత్యంత విషాదకరమని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిళ్లతో పాటుగా రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్లు జయప్రకాష్, సురేందర్, బాలలక్ష్మి సభ్యులతో కలిసి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కుమ్మర గ్రామాన్ని సందర్శించి ఘటన జరిగిన శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయ వద్ద జరిగిన ఘటన ప్రదేశాన్ని సందర్శించి అక్కడ జరిగిన పరిణామాలపై జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటుగా ఇతర అధికారులతో చర్చించి చిన్నారి మృతిపై పూర్వపరాలను ఆరా తీసి తెలుసుకున్న ఆయన ఘటన జరుగుతున్న సందర్భంగా హోంగార్డు తన ఫోన్లో చిత్రీకరించిన వీడియోను నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రె శ్రీనివాసులు బీసీ కమిషన్ చైర్మన్ ముందు వీడియో ప్లే చేసి చూపించారు. అనంతరం అక్కడి నుండి జిల్లా యంత్రాంగంతో పాటుగా బీసీ కమిషన్ బృందంతో కలిసి చిన్నారి సమాధి వద్దకు వెళ్లిన బీజీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చిన్నారి సమాధిపై మాలలు వేసి 2 నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. తదనంతరం చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనికల ఇంటిని సందర్శించి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల హక్కులను రక్షించడమే కమిషన్ బాధ్యత అని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, నిందితులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన కోరారు. ఇప్పుడు ఫర్దర్ ఫ్యూచర్లో ఏంటంటే ఇదే టెంపుల్ అని కాకుండా ఇక్కడ జరగకుండా చూసుకోవడానికి ఇటువంటి ప్రివెంటివ్ మెజర్స్ పెద్ద ఉన్న దగ్గర మనం రెవెన్యూ అందరినీ పంపిస్తాం సార్. ఒకటి మన దృష్టిలో లేదు, ఓన్లీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. కూడా అయిపోయింది కదా, ఇది ఈవినింగ్ టైం 17, 18, 19 3 days బండ్లు వస్తాయి. 17th రోజు ఏంటంటే ఎడ్ల బండ్లు వస్తాయి సార్. విలేజ్ నుంచి వచ్చి ఎడ్ల బండ్లు మొత్తం ఇక్కడ తిరుగుతాయి సార్. ఇక్కడ తిరుగుతాయి సార్. తిరిగే క్రమంలో మొత్తం ఫోర్స్ రిపిటిషన్ ఫస్ట్ జరిగింది ఇది. ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి తలబలిగిన తర్వాత రికార్డ్ చేసినటువంటి వీడియో. వాళ్ళకి ఏమి ఇంజరీస్ లేవు, కంకర్ కండిషన్లు ఉన్నారు. వాళ్ళు చెప్పేది రికార్డ్ చేసి ఎందుకు కొడతారు కేసు జాతరల డ్రంకర్డ్ కండిషన్ అనేది కామన్. కూర్చున్న తర్వాత హస్బెండ్ వచ్చింది సార్, ఇంటికి రాలేదు ఎందుకని చెప్పేసి హస్బెండ్ వచ్చి అడిగి శ్రీనివాస్ రెడ్డి హస్బెండ్ వచ్చిన తర్వాత అతను కొన్ని వాట్సాప్లో కొన్ని అబ్యూజింగ్ వర్డ్స్ శ్రీనివాస్ రెడ్డి బీసీ కమిషన్ మెంబర్ని మన సాధారణ చిన్న
2 minutes silence. చైతన్య చైతన్య 18వ తేదీన కొంచెం ఇక్కడ మల్లన్న జాతరకు సుమారు 5 నుంచి 10,000 మంది జనాలు రావటం జరిగిందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత తిరగటం జరిగింది. ఆ రోజు జరిగిన సంఘటనలో గణేష్ అనే వ్యక్తి, అతని భార్య, అతని తల్లి, తర్వాత వారి చిన్న పాప కూడా ఇక్కడికి రావటం జరిగిందనే విషయం తెలిసింది. అక్కడ జరిగిన గొడవలో అక్కడ లైన్లో వెళ్ళటానికి 100 రూపాయలు ప్రెస్లో వచ్చిన దాని ప్రకారం 100 రూపాయలు టికెట్లో తీసుకొని వెళ్ళాలి అంటే స్పెషల్ దర్శనం అనే దానికనేది ప్రెస్లో వచ్చిన దాని ప్రకారం ఆ విధంగా రావటం జరిగింది. సో అయితే ఇప్పుడు కలెక్టర్ గారిని డీటెయిల్డ్గా కలెక్టర్ గారు కూడా ఇప్పుడే చెప్తున్నారు. ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగిందనే విషయంలో మొత్తం వివరంగా అనేది రిపోర్ట్ పంపిస్తామని చెప్పింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము కమిషన్ తరఫు నుంచి ఇవ్వాలి. సో మేము అంటే యాజ్ ఏ కమిషన్ ఇంతకు మించి మేము ఎక్కువ చెప్పటం అనేది భావ్యం కాదు. ఓకే, అనేది తెలుసుకోవటం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారు వచ్చి కూడా విషయాలు చెప్పడం జరిగింది. కంప్లైంట్స్ ఇచ్చిన విషయాన్ని కూడా వారు అంటే ఇరు వర్గాలు కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. దీనిపై బీసీ కమిషన్ స్పష్టంగా ఒక మాట మాత్రం చెప్పదలుచుకుంది. బీద బలహీన వర్గాల ప్రజల మీద ఎవరైనా అహంకారంతో అహంభావంతో ఏదైనా దాడులు చేస్తే కమిషన్ అనేది సహించదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేసి మేము అటు కలెక్టర్ గారిని ఇక్కడ పోలీస్ అధికారులను కూడా కోరడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా తోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఏముందంటే అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి సరైన చర్యలు తీసుకోకుండా చూస్తున్నారన్న మాట రావడం జరిగింది. అటువంటి జరగకుండా చూడాలనేసి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కమిషన్ తరపు నుంచి కోరడం జరిగింది. ఏదైనా వారు ఇవాళ రేపు రిపోర్ట్ పంపిస్తారు. ఆ రిపోర్ట్ పంపించిన తర్వాత ఫర్దర్ గవర్నమెంట్కు ఏ యాక్షన్ గురించి ఏ చర్యలు తీసుకోవడం విషయంలో కమిషన్ అనేది ఒక లేఖ రాస్తుంది. అందులో కేసుని తప్పుదో ఉన్న కొబ్బరికాయల కొట్టులోకి వారిని లాగి అక్కడ కూడా వారిని కొట్టడం జరిగిందని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే లాగి లోపలికి తీసుకుపోయారో వారికి కూడా దెబ్బలు తగిలేవన్నమాట చెప్పడం జరుగుతుంది. ఆ తోపులాటలో చిన్న పాప దెబ్బలు తాకి ఆ తర్వాత 2-3 రోజుల తర్వాత కాలం చేయటం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం. ఒక 2 నెలల పాప అనేది మరణించడం అనేది చాలా సంచలనమైన వార్తగా ఉంది. ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారిపై దాడి జరిగిందనేసి కుల సంఘాల వారు కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. బీసీ కమిషన్ కూడా మాకు వచ్చి రిపోర్ట్ చేయటం జరిగింది. మేము ఆల్రెడీ నిన్ననే కలెక్టర్ గారికి ఎండోమెంట్స్
కమిషనర్ గారికి దీనిపై విచారణ జరిపి 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలన్న మాట చెప్పడం జరిగింది. అయినా ఇక్కడికి వచ్చి చూస్తే వాస్తవంగా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది కమిషన్కి అనే ఉద్దేశంతో నేను, నాతో పాటు నా సభ్యులు రాపోల్ జయప్రకాష్ గారు, తిరుమలగిరి సురేంద్ర గారు, అదేవిధంగా సోదరి శ్రీమతి బాలలక్ష్మి గారు కూడా ఇక్కడికి మేము రావటం జరిగింది.